డూడ్, ఈ రీల్‌ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఇంకా గిట్‌హబ్‌లో పోస్ట్ చేయని నీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చెయి. నువ్వు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ నీ ల్యాప్‌టాప్‌లో మాత్రమే ఉంటే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ నీ ప్రాజెక్ట్స్ కోసం అడిగితే నీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూపించలేవు కదా! సో, గిట్‌హబ్ అనేది చాలా ఇంపార్టెంట్ డూడ్. గిట్‌హబ్‌లో నీ ప్రాజెక్ట్ ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయడం వల్ల ఇంటర్వ్యూయర్ డైరెక్ట్‌గా నీ ప్రాజెక్ట్ ఫైల్స్‌ని అండ్ నీ స్కిల్ సెట్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌నే తీసుకుందాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా అయితే మన ఫోటోస్ అండ్ రీల్స్ అన్ని అప్‌లోడ్ చేసి ఈ ప్రపంచం మొత్తానికి మన కంటెంట్‌ని చూపిస్తున్నామో, అలాగే మన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా గిట్‌హబ్‌లో పోస్ట్ చేస్తే వరల్డ్ వైడ్‌గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ చేయొచ్చు. గిట్‌హబ్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గిట్‌హబ్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. సో, మన సిస్టమ్ క్రాష్ అయితే అందులో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పోతాయి. కానీ గిట్‌హబ్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అవ్వడం వల్ల నీ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని చాలా సేఫ్‌గా ఉంటాయి. సో, యాస్ ఎ ఫ్రెషర్‌గా నీ ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవి చాలా సెక్యూర్‌గా అండ్ అందరికి విజిబిలిటీగా ఉండేలా చూసుకోవాలంటే గిట్‌హబ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. యాస్ ఎ ఫ్రెషర్‌గా నీ ప్రాజెక్ట్ ఫైల్స్‌ని సేఫ్‌గా పెట్టుకోవడానికి, అలాగే నీ హైరింగ్ ఛాన్సెస్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడే నీ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నిటిని కూడా గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేయి డూడ్.